వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. స్పీడ్ పోస్టును అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జార్ఖండ్ నుంచి 21 రాష్ట్రాలకు మెడిసిన్ పేరుతో గంజాయి పార్సిల్ పంపుతూ కోట్ల రూపాయల దందా చేస్తున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుని యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేయగా మరో 4 కోసం గాలింపు కొనసాగుతోంది. స్పీడ్ పోస్టును అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జార్ఖండ్ నుంచి 21 రాష్ట్రాలకు మెడిసిన్ పేరుతో గంజాయి పార్సిల్ పంపుతూ కోట్ల రూపాయల దందా చేస్తున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకొని యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేయగా మరో 4 కోసం గాలింపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు చాలా రాష్ట్రాల నుంచి కూడా గంజాయికి సంబంధించి స్మగ్లింగ్, అటు పుష్ప సినిమా తరహాల్లో లారీలలో అరలు ఏర్పాటు చేయడం, అటు సిలిండర్లలో కూడా గంజాయి తరలించిన దాఖలాలు మనం హైదరాబాద్ వ్యాప్తంగా కానీ లేదంటే దేశవ్యాప్తంగా చాలా చోట్ల చూసాం. కానీ ఇప్పుడు గ్యాంగ్స్టర్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతూ కొత్త తరహా గంజాయి సప్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా స్పీడ్ పోస్టును ఉద్దేశించి స్పీడ్ పోస్టును వాడుకొని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాను ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అయితే పట్టుకున్నారు. జార్ఖండ్ నుంచి పూర్తిగా 21 రాష్ట్రాలకు ఈ మెడిసిన్ రూపంలో ఆర్డర్లు తీసుకొని యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకొని అక్కడి నుంచి ఈ మెడిసిన్ రూపంలో వాటన్నిటిని కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కొరియర్ చేస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ అమిత్ మిశ్రాని ఒకరిని అరెస్ట్ చేయగా మిగతా 4 కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సజ్జనార్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం.